అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన అవిసె గింజల కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల జుట్టు బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కేవలం ఒక టేబుల్ స్పూన్ రోజు ఇడ్లీ, దోశ, ఉప్మా గనుక కలుపుకొని తింటే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయి. దీనికి ఒక ఇనుప బాండీలో 200 గ్రాముల అవిసె గింజలను తీసుకొని పొయ్యిని సిమ్‌లో మాత్రమే పెట్టుకొని అవి లోపల దాకా వేగేదాకా వేయించుకోవాలి. హైలో పెట్టేసి గనుక వేపారంటే మనకి పైన మాడిపోతుంది. కానీ లోపల మాత్రం అలా పచ్చిగానే ఉంటుంది. ఇలా చిప్పట్లాడే సౌండ్ వచ్చిందంటే ఇవి లోపల దాకా మంచిగా వేగాయని అర్థం. ఇలా సౌండ్ వచ్చాక వీటిని తీసి సైడ్ పెట్టేసుకోవాలి. అదే బాండీలో 2 గుప్పుల వేరుశనక్కాయలను తీసుకొని వీటిని కూడా మంటని సిమ్‌లో మాత్రమే పెట్టుకొని లోపల దాకా వేగేలాగా బాగా వేపుకోవాలి. ఇవి వేగాక ఇవి కూడా చల్లార పెట్టుకోవాలి. అదే బాండీలోకి చిన్న టీ గ్లాసు మినపగుళ్ళను తీసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీనిలోని కాసిని పంకిన్ సీడ్స్ మరి కాసిని తెల్ల నువ్వులను కూడా వేసుకోవాలి. ఒకవేళ ఇవి రెండు కనుక లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇవి లైట్గా వేగాక వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండీలోకి ధనియాలను తీసుకొని ఇవి కూడా లైట్గా వేగాక ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ గనుక ఇష్టం ఉంటే మెంతులు కూడా వేసుకొని వేపుకోండి. ఇవి కూడా లైట్గా ఒక 1 మినిట్లో వేగిపోతాయి. వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండీలో కాసిన కరివేపాకు తీసుకొని ఇవి మంచిగా కరకరలాడేలాగా వేయించుకోవాలి. ఎలా అంటే చూసాక కదా ఇలా కలర్ మారి ఒకటి తీసి ఇలా కనుక విరిగితే ఇలా సౌండ్ రావాలి. ఇలా వేగాక వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండీలో మన రుచికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. మన కారానికి తగ్గట్టుగా కాస్త చింతపండు వేసుకొని వీటిని కూడా లైట్గా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేపుకున్నవి అన్నీ చల్లారేదాకా ఫ్యాన్ కింద పెట్టాలి. ఇవన్నీ చల్లారిపోయాక వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోనే కాసిన చిన్నుల్లిపాయలు, మన రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆహా! మంచి సువాసన అయితే వస్తుంది ఈ కారప్పొడి. దీన్ని గనక వేడి వేడి అన్నంలో వేసుకొని అలా కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది.